హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్య వారియర్ ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర దగ్గరికి వెళ్ళాము. ఫస్ట్ మేడారంకి వెళ్ళే ప్లేస్లో గట్టమైసమ్మ టెంపుల్ ఉంటుంది. గట్టమైసమ్మ దాటిన తర్వాత సమ్మక్క సారలమ్మ ఉంటుంది అనమాట. ఎవరైనా సరే సమ్మక్కకి వెళ్ళే ముందు గట్టమైసమ్మ దర్శనం చేసుకొని ఇక్కడ పూజలు గిన చేసుకొని ఇక్కడ నుంచి మనం సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా జాతర అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము వెళ్ళినప్పుడు ఇంకా ఇప్పుడు ఈ టైంలో కొంచెమే ఉంది. ఇంకా ముందు జాతర 20 నుంచి ఇంకా ఫుల్ పబ్లిక్ వచ్చేస్తారనమాట. చూసారు కదా అమ్మవారిని అక్కడ. ఇంకా అలా దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా అక్కడ నుంచి మేము బయలుదేరాలన్నమాట. మేడారంలోకి వెళ్తాం. ఇంకా అక్కడ నార్మల్గా ఇట్లా ఇంకేం లేదు కదా, అడవిలోనే ఒక టెంట్ లాగా వేసుకొని అక్కడ ఇంకా వండుకొని కానీ ఇంకంతా అక్కడ ఒక 2 days అక్కడే ఉండడము అలా. ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. జంపన్న వాగు దగ్గర స్నానం అనమాట. ఇంకా వాగులో నీళ్ళు మాత్రం వదలలేదు, ఇంకా నల్లల కిందే స్నానం అనమాట. ఇంకా అలా స్నానం చేసేసి వచ్చేసి అమ్మవారికి పూజ చేసుకుంటాం. వెళ్ళినాక ఇలా అమ్మవారి దగ్గర బంగారం ఇక్కడ అట్లా పెట్టుకొని పూజ చేసుకొని ఇంకా దీపం పెట్టి అలా పెడతామన్నమాట. వెళ్ళేటప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి గద్దెల పైన పెడతామన్నమాట, సమ్మక్క కాడ సారలమ్మ దగ్గర. ఇంకా ఇలా అయిపోయింది. ఇంకా మొక్కుకొని కోడిని కూడా కోసుకుంటాం అనమాట. ఎవరి మొక్కు కోడి అన్న మేక ఎవరి మొక్కులు వాళ్ళకి. ఇంకా మేమైతే కోడిని కోసాము. అక్కడ ఊరు కోడి అక్కడ టేస్టీ. మా మామయ్య కుక్ చేస్తున్నాడు అనమాట. అదేంటో తెలియదు కానీ కట్టెల పొయ్యి మీద వండుకుంటే మాత్రం టేస్టే డిఫరెంట్. ఇంకా మా మమ్మీ ఇంకా అక్కడ మేమంతా కింద ఉన్నాం అనమాట. వండుకొని తినడం అయిపోయాక అమ్మవారి గుడికి వెళ్తున్నాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అమ్మవారి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసి ఉంటే మాత్రం నేను ఆల్రెడీ టెంపుల్ కూడా చూపించాను మీకు. ఇది జాతర టైంలో ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇంకా జాతర స్టార్ట్ అయ్యే ముందు అన్నీ ఆల్రెడీ అరేంజ్మెంట్స్ ఇంకా అవుతున్నాయి. చూసారు కదా అమ్మవారు. జాతర కాబట్టి మొత్తం డెకరేషన్ అన్ని స్టార్ట్ చేస్తారండి. లేరు మేము వెళ్ళే జాతర ఉత్సవాలు నడుస్తున్నాయి. ఇంకా ముందు అప్పుడు మేము మేము రిటర్న్ అయ్యే టైంలో మాత్రం పబ్లిక్ ఫుల్గా ఉన్నారు. కానీ వనదేవత కానీ అమ్మవారు దగ్గర ఏమి మొక్కుకున్నా మాత్రం అమ్మవారు అయితే పక్కా తీరుస్తుందండి. చాలా నమ్మకం. ఇది ఈమె సమ్మక్క సారలమ్మ. ఇక్కడ సారలమ్మ ఆ గద్దెల పైన అమ్మవారు ఉంటారు. జాతర టైంలో యాక్చువల్లీ అమ్మవారు చిలకలగుట్ట దగ్గర నుంచి వస్తారనమాట. ఆ చిలకలగుట్ట దగ్గరికి కూడా మనం వెళ్తున్నాము, చూపిస్తాను నేను. అది కూడా ఈ వీడియోలో ఉంది. చిలకలగుట్టకి వెళ్తామన్నమాట. అక్కడ అసలు అడవిలో పైన గుట్ట పైన అమ్మవారి రూపంలో పసుపు కుంకుమ రూపంలో అమ్మవారు వచ్చి ఉంటుంది. అక్కడ నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెల పైన పెడతారనమాట. ఇదే అండి చిలకలగుట్టకి వెళ్ళే రూట్. నేను మా పిన్ని వాళ్ళు మా ఫ్యామిలీ అంతా ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట. అలా అవన్నీ కొండలు స్కిడ్ అయ్యామనుకో కింద పడిపోతాము. ఇంకా మా పిన్ని, మా మమ్మీ, మా చెల్లి, అమ్మమ్మ వాళ్ళు కూడా ఎక్కినారండి. అంటే అమ్మవారిని చూడడానికి ఎలా ఉంటుంది పైన ఏంటి అని చెప్పి అలా వెళ్ళడము. ఇంకా అలా మొత్తం చుట్టూ అడవి అండి. ఆ చుట్టూ అడవిలో ఇట్లా ఇలా మెల్లగా కొండలు చూస్తున్నారు కదా, కొండల పైకి వెళ్ళాలి. అక్కడ పోలిస్తే అక్కడే గుడికి కట్టిరు అక్కడ అమ్మవారిని. ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం తొందరగా బయట వాడాలంటే వాడారు. చాలా కష్టం. అయ్యో నీళ్ళు చూస్తున్నారు కదా. ఇంకా మీకు వీడియో లాస్ట్లో పెడతాను చూడండి. అమ్మవారిని అక్కడి నుంచి అమ్మవారిని గద్దెలపైకి తీసుకొస్తారనమాట, సమ్మక్కని సారలమ్మని. ఫ్రెండ్స్ చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మర్చిపోకండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మేము కష్టపడి పైకెక్కి అమ్మవారిని చూడాలి అని అనుకొని మొత్తానికి సాధించామన్నమాట.
సరే ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కండి, ఎందుకంటే కొండలు కదా, కొండ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. దిగేటప్పుడు అంటే దిగిపోతాము. సో ఫైనల్గా వెళ్ళిపోతున్నాం కూడా. కానీ ఆ ప్లేస్ నుంచి వెళ్ళాలనిపించలేదండి, చాలా బాగుంది. కొండ పైన చుట్టూ వ్యూ, అమ్మవారు అక్కడ ఎంత మంచిగా అనిపించిందంటే అంత మంచిగా అనిపించిందండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ. కింద నీళ్ళు ఉంటాయండి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, 2 వేస్ నుంచి నీళ్ళు ఉన్నాయి. కానీ ఆ నీళ్ళు తాగామండి, ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి. ఆ కొండ చుట్టూ ప్రాంతాల్లో మొత్తం నీళ్ళ, ఎక్కడ నుంచి నీళ్ళు వస్తున్నాయో మాత్రం తెలియదు. కానీ ఎక్కడ పైకి కూడా ఎక్కాము కదా, అక్కడ నీళ్ళ దారియే లేదు. కానీ ఎలా వస్తుందో తెలియదు, కానీ చాలా బాగా అనిపించిందండి. సో మీకు చెప్పాను కదండి, మీతో అన్నాను కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు వే చూపిస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అమ్మవారిని తీసుకొని వస్తాను.